ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని సంరక్షించి పోషించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. మరి ఈరోజు అన్నాజోన్ పాస్టమ్మ గారు వాక్య సందేశాన్ని అందించాలి. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మగారు అందించలేకపోతున్నారు. నిన్న అప్పటికప్పుడు మరి నాగలింగేష్ పాస్టర్ గారిని అడగ్గా అయ్యగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు మనకి వాక్య సందేశాన్ని నాగలింగేష్ పాస్టర్ గారు మనకు అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలండి. మరి వెంటనే సిద్ధపడి దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని అందజేయడానికి ముందుకొచ్చినటువంటి మీకు, మీ కుటుంబానికి దేవుని దీవెనలు ఎల్లకాలము ఉండునుగాక. సమయం మీకు అందజేస్తున్నాము. 6:10 వరకు మీకు సమయం ఉంటుందండి. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడినట్లుగా పరలోక రాజ్యం నందు మీతో పాటుగా మేము ముందులాగున్నా మీరే సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని, అందుకై వాక్యములు మరింతగా మా హృదయంలో ఎందుకు స్థిరపరచబడినట్లు సహాయం తెచ్చేయమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టయ్య గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. యాక్చువల్గా నా బైబిల్ అక్కడ మా రూమ్లో పెట్టాను. ఇక్కడ ఇంట్లో వాళ్ళ బైబిల్ తీసుకున్నాను. ఉన్నట్టుండి ఊరికి వచ్చేసాను అనమాట. సరే, మన బైబిల్ ఉంటే వచనాలు వేరే ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి అట్లా పెట్టుకొని ఉంటాం కదా, అట్లా ఉంటాయి. సరే, ఏదైతే అదైంది. వాక్యదానం అయితే రకరకాల మనుషులను మనం చూస్తూ ఉంటాం. రకరకాల మనుషులను లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం. మనల్ని పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మనతో సంతోషంగా ఉండేవాళ్ళు, ఏడ్పించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, ఇలా ఏదైనా సరే జీవితంలో రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం. నాకు నిర్గమకాండం 14వ అధ్యాయంలో జరిగిన యుద్ధం బాగా గుర్తొచ్చింది. నిర్గమకాండం 14వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్షెఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఆమేన్. ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళము. 14వ అధ్యాయం 15వ అధ్యాయం మాత్రమే వచనాలు ఏం తీసుకోకుండా కంటిన్యూగా పెట్టుకుంటున్నాను. ఫరో వాళ్ళు సమీపిస్తా ఉన్నారు. అంటే ఫరో రథంలో ఫరో యొక్క సైనికులందరూ ఇజ్రాయేలీలు ఇక్కడ ఉన్నారు. ముందుగా వచ్చేసారు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఫరో సైన్యం వీళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వారి హృదయాన్ని దేవుడు కఠినం చేసినందుకు ఆ సైనికులందరూ మళ్ళీ వచ్చేసారు, వెనకబడ్డప్పుడు వీళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే 10వ వచనంలో ఫరో సమీపించుతుండగా ఇజ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆనందంగా అప్పటి నుంచి ఎలానో మొత్తానికైతే అట్లా వచ్చేసా ఉన్నారు. ఫరోకి ఈ విషయం తెలిసేసి ఇంకా ఆయన మళ్ళీ
జనాలందరినీ, అంటే వాళ్ళ సైన్యాన్ని అందరిని వెంబడి పెట్టుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఒక చోట అలా ఉన్నప్పుడు ఒకసారిగా అలా వెనక్కి చూస్తే ఆయన సైన్యం వస్తా ఉంది కదా. ఎంత పెద్ద సైన్యం అంటే 7వ వచనంలో ఉంటుంది. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటిని, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. 600 రథాలు. నిజంగా ఇజ్రాయేలీయుల దగ్గర ఏ ఇనుప రథము లేదు అప్పుడు. ఏ రథము లేదు. కాలినడక మాత్రమే నడుస్తా ఉన్నారు. అటువంటి వారి మీదికి అప్పట్లో ఇనుప రథములు అంటే ఇక మామూలు రథములు కాదు. మామూలుగా ఉన్న సైన్యం కాదు. ఇప్పట్లో ఏదో అమెరికా సైన్యం, రష్యా సైన్యం, మన భారత సైన్యం, చైనా సైన్యం వీళ్ళని చూసి గడగడలాడిపోతారు కదా, అమ్మో ఇంత అని. వీటికి మించి ఇజ్రాయెల్ సైన్యం కూడా గడగడలాడిపోతారు కదా, ఆ దేశాలతో ఎందుకులే అని చెప్పేసి. సేమ్ అలానే ఐగుప్తు సైన్యం వస్తా ఉందంటే ఆ ఇనుప రథాలకు భయపడి వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే అంత సైన్యం, అన్ని రథాలు, అంత యుద్ధ సామాగ్రి వేరే ఏ దేశం దగ్గర లేదు అప్పట్లో. అవన్నీ మన వాళ్ళు పనిచేసి పెట్టినవే, ఇజ్రాయేలీలు పనిచేసి పెట్టినవే. అదే సైన్యం అవి ఎలా పనిచేస్తాయి ఇవన్నీ తెలుసు వీళ్ళకి. అటువంటి వాటిలో నుంచి వస్తా ఉంటే వీళ్ళు భయపడిపోయారు. ఎంతగా భయపడ్డారంటే చూడండి, 10వ వచనం. ఫరో సమీపించుండగా ఇజ్రాయేలీలు కళ్ళెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనెలా. ఒక్కసారిగా మోషే మీద ఇలా తిరిగి వాళ్ళు సమీపిస్తా ఉన్నారు. అసలు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినావా? అక్కడెక్కడ సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పేసి మోషే మీద గట్టిగా ఫైర్ అయ్యారు. గట్టిగా వాళ్ళు కోపడ్డారు. ఎంత భయం అంటే, అక్కడైనా మేము చచ్చిపోదుం కదా, ఆ రథాల గురించి మాకు తెలుసు కదా, ఆ రథాలు ఎలాంటివో, ఆ యుద్ధ సామాగ్రి ఎలాంటిదో మాకు తెలుసు. వాటితో పోరాడిన వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? ఎందుకు మోషే ఇలా చేసావు? మేము అక్కడే చచ్చిపోతా ఉంటాం కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత మోషే వాళ్ళను ధైర్యపరచడం. 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట ఏ మేలని చెప్పింది. ఒరిజినల్గా నిర్గమకాండం ఫస్ట్ చాప్టర్లోనే ఇజ్రాయేలీలు పెడుతున్నటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. ఆయన వారిని చూచి వారి కొరకై మోషేను పంపించడం జరుగుతుంది. వారి మొర బహు భయంకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ బానిసత్వం భరించలేక ప్రార్థిస్తారు. అంతగా హింసిస్తున్నారని. కానీ ఇప్పుడు వారు సైన్యం దగ్గరకు వచ్చేసరికి ఆ బానిసత్వమే మేలు కదా మాకి. కట్టు బానిసలుగా వాళ్ళ దగ్గర మేము ఉండిపోతా ఉంటాం కదా, మమ్మల్ని ఇంతగా మమ్మల్ని చంపేయాలన్నా, ఇలా దగ్గరకు వచ్చి ఇలా వాళ్ళ చేతుల్లో ఆయుధాల చేతుల్లో మమ్మలను బలి చేస్తావా అని చెప్పేసి మోసే మీద కొంచెం కోపడేసరికి వెంటనే మోషే గారు దేవుని యొక్క ప్రణాళిక ఏదనేది వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత జరిగిన సన్నివేశం 14వ అధ్యాయము 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక
వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. 19వ ఆమేన్. వచనం దాకా. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలీల సేనకు నడుము ప్రవేశించును. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపింపలేదు. చూస్తే చాలా దగ్గర ఉన్నారు. ఇజ్రాయేలీలను నడిపించడానికి మేఘస్తంభమై దేవుడేమో అలా ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఒక్కసారిగా వీళ్ళు ఇప్పుడు సన్నద్ధం అవ్వాలి కాబట్టి, సిద్ధపడాలి కాబట్టి వెంటనే ఆ ముందరున్నటువంటి ఆ మేఘస్తంభాన్ని తీసుకొచ్చి దేవుడు వెనుకకు పెట్టాడు. ఇజ్రాయేల్ సైన్యం మొత్తాన్ని వెనుక పెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయేలీల సైన్యం అంతా ఆ రాత్రికాల సమయంలో వెలుగుమయంగా అలా ఉంది. ఇక్కడ వెనుక పక్క ఏమో మొత్తం చీకటి ఉంది. ఇదంతా గమనిస్తా ఉన్నారు ఇజ్రాయేలీలందరూ. ఇదంతా గమనిస్తా ఉన్నారు. మొత్తం వెనక భాగం అంతా చీకటిగా ఉంది. ముందరి భాగం అంతా వెలుతురుగా ఉంది. ఆ వెలుతురులో వీళ్ళు 1 by 1 ఆ సముద్రం అంతా దాటడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వెనకాల ఉన్నటువంటి ఐగుప్తీయులు ఏ మాత్రము వీరి దగ్గరకు రాలేకపోయారు. ఎందుకంటే ఆ మేఘం అడ్డుగా ఉంది. ఆ చీకటి అదంతా అడ్డుగా ఉంది. వీళ్ళు 1 by 1 దాటుతా ఉన్నారు. 21వ వచనం. మోసే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నేళ్ల మీదను నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. ఒక్కసారిగా ఎప్పుడు చూడని అద్భుతం ఇది. ఇజ్రాయేలీలు ఎన్నడూ చూడని అద్భుతం. చావుకు దగ్గరగా నిలబడిపోయారు. ఒక్కసారిగా దేవుడు సహాయం చేసి ఎలా చేశాడంటే, ముందేమో సముద్రం, వెనకేమో ఇక బానిసత్వం మేలు అనుకునే ఫరో సైన్యం. అలాంటి సమయాల్లో వీళ్ళు ఇంకా ముందుకు వెళ్లాల్సి వచ్చింది. మోసే చేయి చాపి ఆ కర్రను అలా పెట్టేసరికి వెంటనే నీళ్ళేమో పాయలుగా చీల్చాయి. వెంటనే అవి గోడ వలె రాత్రి అంతా దేవుడు తూర్పు గాలి చేత అవి ఆరబెట్టేసరికి వెంటనే అవి గోడ వలె అయ్యాయి. వాటర్ అంతా గోడ వలె అయ్యేసరికి ఆ నీళ్ళల్లో నుంచి వీళ్ళు నడిచిపోతా ఉన్నారు. అవతలకి నడిచిపోతా ఉన్నారు. వెనకాల ఫరో సైన్యం ఉంది కదా, వాళ్ళు కూడా మెల్లగా ఆ యుద్ధ సామాగ్రిని అంతా తీసుకొని వీరు వెనకాలే వచ్చారు. వీళ్ళు దాటిపోతా ఉన్నారు. 23వ వచనం. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఐగుప్తీయులు కూడా సముద్ర మధ్యంలో చేరారు. 24వ వచనం. అయితే వేకోజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిది. అప్పుడు ఐగుప్తీయులు గుర్తించారు, ఇంకా అయ్యో యుద్ధం చేస్తా ఉన్నది, ఇంతవరకు మనకు అడ్డుకట్టుగా ఉన్నది మేఘస్తంభం కాదు, ఇజ్రాయేలీల తరపున వారి దేవుడే మనతో యుద్ధం చేస్తా ఉన్నాడు, ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్ మనము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వీళ్ళేమో సముద్రాన్ని దాటిపోయారు. వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఇక ఇంత చూశారు. ఆ తర్వాత జరిగినది 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించెను. ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఎవరైతే
ఎవరైతే ముందుగా అక్కడ అంటే వెనకాల కనపడ్డారో వాళ్ళకి వెనకాల ఇక చూచి భయపడి చచ్చిపోతాం వీరి చేతులు అనుకున్నారు. అదే వాళ్ళు అదే వాళ్ళు ఇజ్రాయేలీలు సముద్ర తీరంన అలా వచ్చేసరికి ఆ సముద్ర తీరంన వారందరూ చచ్చిపోయి కనపడ్డారు. ఒక్కడు కూడా మిగలలేదు అని ఉంటుంది. ఒక్కడు కూడా మిగలలేదు, అందరు చచ్చిపోయారు అని ఉంటుంది. ఆ వాళ్ళు సముద్ర తీరంన శవాలై పడిపోయారు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి మనం ఒకవేళ ఆ సిచ్యుయేషన్ లో ఇజ్రాయేలీలుగా మనం ఉండుంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం? చాలా సంతోషం. ఇంకా అసలు ఎటువంటి బాధ నుంచి మమ్మల్ని దేవుడు తప్పించాడు. ఈ లోకంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కదా, లోకంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఎంతటి సమస్యలు అంటే ఆ పిల్లలు ఫోన్ కొనిలేదని చెప్పేసి కొంతమంది, అంటే వాళ్ళకి అది పెద్ద సమస్య. ఇంకా మొబైల్ కొనివ్వలేదని కొంతమంది, బైక్ కొనివ్వలేదని కొంతమంది, ఆఖరికి తల్లిదండ్రులు తిట్టారు అని చెప్పేసి కొంతమంది, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి కొంతమంది, లేదా ప్రేమలో ఫెయిల్ అయ్యారని కొంతమంది, ఇలా ఎవరికి వాళ్ళు నిర్ణయం అదే పెద్ద సమస్యగా భావించి చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. వీళ్ళకి చావు ఎదురుగా వచ్చింది. ఎంత ఎదురుగా అంటే రైలు పట్టాల మీద అలా నిలబడిపోతే సడన్ గా ట్రైన్ వచ్చి మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అలా ఎట్లా ఉంటుందో అంత ఎదురుగా వచ్చింది చావు. ఎవరైతే చంపడానికి వచ్చారో వారు ఇప్పుడు శవాలై పడిపోయారు. అటువంటి సమయంలో మనం ఉంటే ఇంకేముంది, ఆ బయటపడ్డాక అప్పుడు వాక్యాలు గుర్తొస్తాయి మనకి. అయ్యో, ఇప్పుడు సంతోషంలో ఉన్నాం, పాట పాడాలి, సంతోషంలో ఉన్నప్పుడు పాట పాడాలని చెప్పి ఉంది కదా. వెంటనే వాక్యం గుర్తొచ్చేసి, అమ్మయ్య మమ్మల్ని బతికించావు ప్రభువా, ఇక మీరే రాజు, మీరే గొప్ప, అసలు నువ్వు తప్ప వేరే దేవుడు లేడు నాయనా అని చెప్పేసి పాట పాడతాం చూడు. ఇజ్రాయేలీలు కూడా అదే చేశారు. ఇజ్రాయేలీలు కూడా 15వ అధ్యాయం వచ్చేసరికి ఇజ్రాయేల్ అందరూ అదే చేశారు. ఏం చేశారు? పాట పాడ్డారు, గొప్ప పాట పాడ్డారు, గొప్ప పాటే. 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ జరిగిన యుద్ధానికి 14వ అధ్యాయం చివరి వచనంలో ఆ జరిగిన యుద్ధానికి దేవుడు చేసినటువంటి ఆ అద్భుతానికి వీళ్ళు ఎంతగా ఫీల్ అయ్యారంటే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఆ చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని ఇజ్రాయేల్ అందరూ దగ్గర నుండి చూశారు కాబట్టి ఇక దేవుని యందు మోషే యందు విశ్వాసం ఉంచేశారు. భయపడ్డారు దేవుడికి. ఇప్పుడు తేరుకొని పాట పాడుతున్నారు కదా 15వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. ఎంత గొప్ప అంటే, ఇంకా అసలు నా దేవుడే దేవుడు, ఆయనే నా బలం, ఆయనే నా గానం. మనం కూడా పాట పాడతాం. అంటే ఏదైనా సాధించినప్పుడు కానీ లేదంటే ఏదైనా ప్రమాదం నుంచి తప్పింపబడినప్పుడు కానీ ఎంత గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తామంటే అంతవరకు పొందుకున్నటువంటి శ్రమ ఇక కళ్ళకు కనపడదన్నమాట. దేవుడు చేసినటువంటి అద్భుతం గొప్పగా కనిపిస్తుంది. అలా గొప్పగా కనిపించినప్పుడు ఇదిగో ఇలా మనము ఇలా పాట పాడతాము, సేమ్ ఇజ్రాయేల్ కూడా అలానే పాట పాడారు. దేవా, నువ్వే మా బలం, నువ్వే మా గానం, మా రక్షణ నువ్వే. అసలు మిమ్మల్ని ఏమని మేము, మా పితరుల దేవుడు కదా మీరు, మిమ్మల్ని ఏమని మేము పొగడతాం? మేము ఇంకా మాటలకు మీరు అందరు కదా. మీరు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం, మీరు చేసినటువంటి ఆ కార్యక్రమం అంతా చాలా గొప్పది కదా. ఇక అలానే కిందికి వస్తే ఇంకా ఆయన గురించి 7వ వచనంలో కూడా
7వ వచనంలో కూడా అలానే. మీదికి లేచి వారిని నీ మహిమ అతిశయము వలన అణచివేయుదును, నీ కోపాగ్నిని రగుల చేయుదును, అది వారిని చెత్తవలే దహించును. ఆమెన్. 9వ వచనం అక్క, 9వ వచనం. తల మీదను కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకుని ఎదను, వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. ఆమెన్. ఆ ఐగుప్తీయులు ఇలా వచ్చారయ్యా మా మీదకి, ఐగుప్తీయులు ఇలా వచ్చారు. ఎంతగా వచ్చారంటే తరిమెదను, కలుసుకొనియేదను, దోపుడు సొమ్ము పంచుకొనియేదను, వాటి వలన ఆశ తీర్చుకొనియేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకున్నాడు. అప్పుడు నువ్వు యుద్ధం చేసావు దేవా, అప్పుడు నువ్వు యుద్ధం చేసావు. అసలు 11వ వచనంలో చెప్తారు, అప్పుడు నువ్వు యుద్ధం చేసావు. నువ్వు ఎలాంటి వాడివంటే, యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవ్వడు. అసలు దేవా నీ ఆ అసలు నీ వంటి దేవుడు ఎవరు నాయనా? దేవతలు గాని దేవుళ్ళు గాని ఉంటే వాళ్ళల్లో అసలు నీ వంటి వాడు ఎవరు లేరు కదా, నీతో పోలికనే లేదు కదా, నీతో పోలికనే లేదు కదా. ఆ పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. అసలు ఎంతగా అంటే స్తుతిలో కానీ, పరిశుద్ధతలో కానీ, స్తుతి కీర్తనను నువ్వు అందుకునే విధానంలో కానీ, మహాత్మ్యములను నువ్వు చూపడంలో కానీ, అసలు నీ వంటి వాడు ఎవ్వడు లేడు నాయన. నువ్వు మాత్రమే చాలా గొప్ప, చాలా గొప్ప. ఇంత గొప్పను ఆ ఎలా మేము వర్ణించగలము? 20వ వచనం వచ్చేసరికి 20వ వచనం వచ్చేసరికి చదువక్క. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఆమె యెహోవాను గానం చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. ఇక స్త్రీలు ఎందుకంటే ఇజ్రాయెల్ సైన్యంలో పురుషులు ఎలా ఉన్నారో స్త్రీలు కూడా అట్లే ఉన్నారు కదా. వీళ్ళు ఆ మిరియాము ఆ మిరియాము తంబురను పట్టుకొని ఉంటే, వీళ్ళు కూడా తంబురలను పట్టుకొని నాట్యమాడి దేవుణ్ణి గొప్పగా స్తుతించారు. ఎందుకంటే దగ్గరగా చావును చూశారు. దగ్గరగా ఇంకా చూసి దాని నుంచి బయటపడి శత్రువులు అలానే వర్ణించేసరికి ఆ ఆనందంలో తన్మయమైపోయి దేవుణ్ణి స్తుతించడము, పాట పాడడము, ఆఖరి నాట్యం ఆడడం, ఇంత గొప్ప చేశారు దేవుణ్ణి. నిజంగా మనం అక్కడ ఉన్నా కూడా ఇలానే చేసేవాళ్ళం. ఎందుకంటే చిన్న చిన్న ఈ లోకంలో సంభవించే చిన్న చిన్న ఉంటాయి కదా. చిన్న చిన్నవి అంటే పెద్దవే అనుకోండి, ఎవరి స్టేజ్కి వాళ్ళవి. వరల్డ్ కప్ కొట్టినప్పుడు కానీ, కబడ్డీ టీం గెలిచినప్పుడు కానీ, అంటే క్రికెట్లో గెలిచినప్పుడు కానీ, లేదా మన యుద్ధ సైన్యము భారత సైన్యం ఇంకొకరి మీద గెలిచినప్పుడు కానీ, మొత్తం దేశం అంతా ఎలా ఉంటుందంటే ఒక రంగుల వలయంగా ఉంటుంది. అప్పుడే మొత్తం దేశం అంతా కన్నుల పండుగగా ఉంటుంది. ఎందుకంటే గొప్ప యుద్ధం చేసి మేము గెలుచుకొచ్చాం అని పెద్ద పెద్ద సంబరాలు చేసుకుంటారు. అలాంటిది వీళ్ళు ప్రాణాలను కాపాడుకున్నారు కాబట్టి ఇంకా పెద్దగా సంతోషించారు. చెప్పా కదా ఫస్ట్లోనే, మనుషులు ఎలా ఉంటారంటే రకరకాలుగా ఉంటారు. ఇంత పాట పాడి ఇంత గొప్పగా చేశారు కదా దేవుణ్ణి, ఇంత నాట్యమాడి. 22వ వచనం చూడండి, 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగవేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఆమె
పై వచనంలో తన్మయమైపోయి డాన్సులు వేసిన వాళ్ళు, పై వచనాల్లో తన్మయమైపోయి దేవుణ్ణి పొగిడినటువంటి వాళ్ళు, పై వచనాల్లో ఇదిగో మా ప్రాణాలను మీరే కాపాడారు, అసలు నీ వంటి దేవుడు ఎవరినైనా ఎవ్వరు లేరు, మహాత్ముడు నువ్వే మాకు గొప్ప, అసలు ఇంకా నేను వేటితో మేము పోల్చలేమని చెప్పి గొప్పగా చిందులేసినటువంటి వాళ్ళు వెంటనే ఏం చేశారు? అయ్యో నీళ్లు మాకు దొరకట్లేదే. అక్కడ ప్రాణాల కోసం మొరపెట్టారు, దేవ మమ్మల్ని రక్షించు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి నీళ్లు దొరకకపోయేసరికి, అంటే చేదైన వాటర్ దొరికేసరికి ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. 24వ వచనంలో ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. వెంటనే సనుగుకున్నారండి. అందుకే మనుషులతో చాలా జాగ్రత్త. ఇప్పుడు పొగుడుతున్నారు కదా అని అందలం ఎక్కిపోయావు అనుకో, ఆ నెక్స్ట్ మినిటే నిన్ను పడగొట్టడానికి కూడా ఉంటారు. ఇప్పుడు సహాయం చేశావు కదా అని నిన్ను గొప్పగా చూశారనుకో, నెక్స్ట్ మినిటే నిన్ను పడగొట్టడానికి రెడీగా ఉంటారు. నేటి దినాలలో ప్రతి సంఘ కాపరి, దాదాపుగా అందరు సంఘ కాపరులు వారి విశ్వాసాలను బట్టి ఇదే జరుగుతా ఉంది. గొప్పగా మా కాపరి చాలా గొప్పవాడు, ఇంత బాగా ఉంటాడు, ఇంత బాగా సేవ చేస్తాడు, ఇలా చెప్పుకునే పిల్లలు వారికి తారసపడతారు. అదే పిల్లలు తిట్టడానికి కూడా వెనకాడరు. అదే పిల్లలు వారికి కావలసినది ఏదో, అంటే దేవునిగా చూపెట్టకుండా అద్భుతాలు చేసేవాడిగా, ఏదో సూచక్రియలు చేసేవాడిగా దేవుణ్ణి చూపెట్టాము అంటే కష్టం ఎదురైన మరుక్షణమే ఏమవుతుంది అంటే దేవుని తిట్టడం మొదలు పెడతారు, లేదా కాపరిని తిట్టడం మొదలు పెడతారు. ఇలాంటి దేవుని మాకు పరిచయం చేశాడు. దేవునిగా పరిచయం చేయాలి వాళ్ళకు. అద్భుతాలు స్వస్థతలు చేసేవాడిగా మనం దేవుణ్ణి పరిచయం చేశాము అంటే అవి మాత్రమే వారు పొందుకోవాలని ఆశపడతారు. ఇక్కడ వాళ్ళు ఏం చూశారంటే దేవునిలో గొప్ప కార్యాన్ని చూశారు. రక్షించగల, స్వస్థపరచగల దేవుడు ఈయననే అని చెప్పేసి అనుకున్నారు. కానీ కష్టం వచ్చేసరికి వెంటనే సనుకోవడం మొదలుపెట్టారు. వెంటనే తన్మయత్వం నుంచి బయటకు రాగానే నెక్స్ట్ తిట్టుకోవడం మొదలుపెట్టారు. దేవుడు మోసే మీద సనుక్కున్నారు. ఆ తర్వాత ఇక్కడ మారానీళ్ళ కోసం, తర్వాత మారానీళ్ళు తీయగైపోయాయి, తాగారు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. 25వ వచనంలోనే చెప్తాడు. అక్కడ లాస్ట్లో చివరి లైన్లో ఉంటుంది, అక్కడ వారిని పరీక్షించి అని. పోనీ ఇంతటితో ఆగిపోయారా? 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం మొదటి వచనమే. తరువాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. మూడవ వచనం అక్క. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనికెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు
ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా చాలక్క, నీళ్ళ తాగిపోలేదు. వెంటనే భోజనం దగ్గరకు వచ్చేసారు. మేము ఇవి మాత్రమే తిని బతకాలా? ఎంత బాగా అక్కడ బానిసత్వం చేసుకుంటూ కూడా మాంసము, కూరగాయలు అన్ని తినుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు మాకేమో అసలు ఇది మాత్రమే మీరు పెడతా ఉన్నారు. ఇంకా మేము ఎలా బతకాలి? ఒకే ఆహారాన్ని తిని మన్నాను తిని ఎలా బ్రతకాలి మేము? ఇలా కాదు కదా, మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదా. లేదంటే ఈ అరణ్యంలో దేవుని చేతిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావు మోసే. పై వచనాల్లో ఎంత బాగా పొగిడారు వీళ్ళు, ఎంత బాగా ఊగిపోయారు. అలానే ఉంటుంది నేటి సమాజం కూడా, నేటి సంఘం కూడా, నేటి విశ్వాసులు కూడా చాలా వరకు అలానే ఉన్నారు. ఊగిపోతా ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకు అలా పెడితే ఊ అని ఊగిపోతారు చూడండి. అంటే ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఊగిపోతారు. అది తీసిన వెంటనే సైలెంట్గా పడిపోతారు చూడు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ అట్లా ఉండకూడదు. ఎలా ఉండాలంటే దేవుడు అంతే. ఇంకా ఏదో అద్భుతాలు ఆయన చేస్తాడు, స్వస్థతలు ఆయన చేస్తాడు, దీనిలో నో మొహమాటం. కానీ అవి మాత్రమే చూపించి దేవుని దగ్గర వాళ్ళని నిలబెట్టామంటే పడిపోతారు. దేవుడు కాబట్టి, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి దాన్ని మనం చూపెట్టాలి. అలా చూపించినప్పుడు ఖచ్చితంగా విశ్వాసులు ఏవైనా శ్రమలు వచ్చినా సరే నిలబడిపోతారు. అప్పుడు దేవుని మీద సనుకొనరు, కాపరి మీద సనుకొనరు. ఇలాంటి వారి కోసం యెషయా గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుడు ఎంతగా ఫీల్ అవుతా ఉన్నాడంటే 2వ వచనం, ఇట్లాంటి వాళ్ళని బట్టి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నా పిల్లలందరూ ఎలా అయిపోయారంటే నేను వాళ్ళని చిన్ననాటి నుంచి బాలుర వల్లే, చంటి బిడ్డల వల్లే నా చంకనెత్తుకొని వారిని కాపాడుకుంటూ వచ్చాను. వారు నా మీద ఇప్పుడు తిరగబడతా ఉన్నారు. ఏం చేయాలి అంటే ఈ తిరగబడతా ఉన్నారు, పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి దేవుడు అంత గొప్పగా రక్షించినటువంటి దేవుడు ఈ మాట అంటా ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం విశ్వాసంలో. ఇక పౌరుషం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. పౌరుషం కలిగి 12వ వచనం చదవన్నా. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన వాడెవడు? ఆదివారం వచ్చిందంటే చాలు, ఇదిగో బైబుల్ సంకన పెట్టుకొని, బ్యాగ్ సంకన పెట్టుకొని పరిగెత్తుకుంటా దేవుని మందిరానికి వస్తా ఉన్నావే, నిన్ను బట్టి దేవుడు సంతోషించి ఎగిరి గంతలేట్లా? అలాంటి విశ్వాసం కలిగినటువంటి నీవు, ఇదిగో నిన్ను బట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇలా అంటే దేవుడు చంకన పెట్టుకొని ఎత్తి పెంచినప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నావు చూడు. ఆయన మీద తిరుగుబాటుతనం చేసి ఇందాక మనం ఇజ్రాయేలీలను చూసాం చూడు, ఆ టైప్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు వాటిని బట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అసలు ఎవడు నిన్ను నా మందిరానిలోనికి రమ్మన్నాడు? ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, ఆ నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని?
మార్చుకోవాల్సింది మార్చుకోకుండా ఏదో దేవునికి గొప్ప సేవ చేస్తా ఉన్నాం. ఇదిగో నేను ఆదివారం నాడు ఖచ్చితంగా దేవుని నేను స్తుతించాలని చెప్పి వస్తా ఉన్నావే. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నేను రమ్మన్నానా? నా కోసం వస్తా ఉన్నావా? జనుల కోసం వస్తున్నావా? నీ కోసం వస్తా ఉన్నావా? కనబడాలని వస్తా ఉన్నావా? దీని కాదు కదా నేను కోరుకున్నది. దీని కాదు కదా నేను కోరుకున్నది. బ్రతికి బట్టగట్టాలంటే ఇట్లా ఉండు. 17వ వచనం. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకునడి. మేలు చేయ నేర్చుకునడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఆమేన్. 18, 19 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు నా మాట వినండి, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చాలా మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనా సరే తెల్లబడతాయి, హిమం వల్ల తెల్లబడతాయి. కెంపు వల్ల ఎర్రనివైనా సరే గొర్రెబొచ్చు వల్ల తెల్లని అయిపోతాయి. రండి నా దగ్గరికి రండి, వివాదం మీ సమస్య ఏదో తీర్చుకున్నాం. మంచి పదార్థములను మీరు అనుభవించండి. అవి అనుభవించాలంటే నా దగ్గరికి రండి. నా దగ్గరకు రమ్మని చెప్పిన వాడు ఎవడు మిమ్మల్ని అని చెప్పాడు నా దేవుడే. వచ్చి నాతో సామరస్యంగా ఉండండి. నా మీద తిరుగుబాటు చేయొద్దు. ఏం కావాలో అవి నేను మీకు అనుగ్రహిస్తాను. ఒకవేళ అవి అనుగ్రహింపబడలేదు అంటే అర్హులు కాదు అని అర్థం. దానికోసం తిరుగుబాటు చేసి దేవుని యొక్క మహాత్మ్యమును తప్పుగా అర్థం చేసుకుంటే అందరూ ఆశించిన రీతిగా ఆశించి దేవుని దగ్గరికి పోతే శ్రమలు అనుభవిస్తాం. పరలోక రాజ్యాన్ని ఆశించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. గాక. ఆమేన్. ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన నాగలింగేష్ పాస్టర్ గారికి వందన. అవునండి, దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఆయన ఏదో చేస్తారు, అప్పుడే మనం స్తుతించాలి. చేయకపోతే స్తుతించకూడదు. సణుగుకొనేటట్టుగా మనం ఉండకూడదు. ఎల్లవేళలా ఆయన నామము మహోన్నతమైన నామము. మన పరిస్థితులు తారుమారవుతాయి, ఎగుడు దిగుడవుతాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయనను స్తుతించగలగాలంతే. అట్టి ఆత్మీయ ఔన్నత్యానికి మనం ఎదుగునట్లు మరి వాక్య ఫలింపు కొరకు ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు క్లుప్తముగా ప్రార్థన చేయండి. ఒకరు అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభుని బంగారు పాదాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, వాక్య పరిచర్య చేసిన నాగలింగేశ్వర గారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. అవును తండ్రి, రకరకాల మనుషులు ఉంటారని చెప్పారు మరి తండ్రి. ఫరో సైన్యం గురించి మరి ఎంతో వివరణ ఇచ్చారు తండ్రి. మరి యెహోవా నా బలము, అవును తండ్రి మీరే మా బలం. ఎల్లప్పుడూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా మిమ్మల్ని స్తుతించే భాగ్యాలు మాకు ఇవ్వండి తండ్రి. ఏదైనా మా మంచి కోసమే మీరు చేస్తారు తండ్రి. మరి ఈ రోజు ఎన్నో ఉదాహరణల ద్వారా మాకు విపులీకరించి మరి తండ్రి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టిన తండ్రి యేసయ్య నాగలింగేష్ గారిని, వారి కుటుంబాన్ని, బాబుని అందరినీ పేరు పేరున దీవించండి. వారి పరిచర్యను దీవించండి. ఇంకా బహుగా బిడ్డను వర్ధిల్లింపజేయండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం నుండి చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి.
మా రుణస్థుతులను మేము క్షమించు సోదరులకి ఎందుకనగా రాజ్యము నిరంతరము నీవే యున్నవు. ఆమేన్, ఆమేన్. రండి ఆశీర్వాదం తీసుకుందాము. నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ఆమేన్, ఆమేన్. వందనాలండి నాగలింగేష్ పాస్టర్ గారు, చాలా చాలా వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. మరి తెలుగు సెషన్ ఇంతటితో ముగించుకుందాము. ఇప్పుడు హిందీ సెషన్ లోకి మనం వెళ్దాం.